తీసుకోవాలి. ఇవాళ వైఎస్ఆర్సీపీ కీలక భేటీ తర్వాత సాయంత్రం గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారు. ఎందుకని? ఒక అబద్ధాన్ని నిజమని ప్రజలకు చెప్పడానికి. సరే, గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారు, ఎందుకంటే వారు ఎవరు అడిగినా ఆయన మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో అడిగారు కాబట్టి ఇస్తారు, కలుస్తారు, ఏదో చెప్తారు, తర్వాత మీడియాతో ఏదో మాట్లాడతారు. కానీ వాస్తవాలు ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఇంకా చెప్పాలి. ఇవాళ చర్చల సందర్భంగా కూడా మనం ఆ పీపీపీ మోడల్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి, ఈ మోడల్ మంచిదా కాదా డివిఎస్ గారు చెప్తారు. డివిఎస్ గారు, శ్రీనివాస్ గారు. ఋషి గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, గౌరవ శాసనసభ సభ్యులు శిరీష మేడం, విజయ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు నాకు తెలుగులో ఒక సామెత అర్థమయ్యేది కాదు ఋషి గారు. ఏదో కుక్కతో ఒక గోదావరి అంటే, గోదావరి ఎదటం కుక్కతో ఒక పట్టుకుని అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఇది మెడికల్ కాలేజీల పైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాయి, ఇది చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు అసలు కట్టావా మెడికల్ కాలేజీలు? నువ్వు కట్టని మెడికల్ కాలేజీల పైన నువ్వు అసలు ఉద్యమానికి పిలిపివ్వడం అంటే 17 మెడికల్ కాలేజీలు కట్టానంటాడండి. అతను 17% పనులు పూర్తి చేయలేదండి, 17% బిల్లులు చెల్లించలేదు. అంటే 8,840 కోట్ల బడ్జెట్ ఏంటి, 1,450 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి, దాంట్లో నీ వాటా 450 కోట్లు. ఆ మదనపల్లి ఆ మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెట్టింది 11 కోట్లు అండి. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ మీద ఖర్చు పెట్టింది 30 కోట్లు. అసలు ఆ నర్సీపట్నం కాలేజీ చూడటానికి వెళ్ళాడు, నాకు అసలు అతను నాకు అర్థం కాల. అసలు అక్కడ పనులు 2% పనులు కంప్లీట్ చేస్తే అక్కడికి వెళ్ళి చూపిస్తానంటాడు. అంటే ఇప్పుడు 85 కోట్లు ఖర్చు పెట్టి 8,500 కోట్ల క్రెడిట్ నాదే అంట. ఇప్పుడు మీరు అన్నారు, ఏది ఇంట్రోలో కూడా చెప్పారు, పీపీపీ మోడల్ గురించి మాట్లాడుతూ, ఇది ఎప్పుడుదండి? 30 సంవత్సరాల నుంచి పీపీపీ మోడల్లో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే ఈ మెడికల్ అండ్ హెల్త్, రైల్వేస్ అన్ని, ఇప్పుడు ఎయిర్పోర్ట్లు, మెట్రోలు. ఇప్పుడు గుజరాత్ లో ఋషి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ చేశారండి. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహార్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఎన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాయండి. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి నేనేమనుకున్నానంటే అండి, ఏదో రైతులు అంటున్నాడు కదా, ఏదో అరటి రైతులు అన్నాడు, పొగాకు అన్నాడు, లేకపోతే మామిడి అన్నాడు, ఆ రైతుల సమస్యల మీద ఏమన్నా వెళ్తాడేమో గవర్నర్ దగ్గరికి అనుకున్నాను. ఈ మెడికల్ కాలేజీలు ఏంటి, దాన్ని ఏదో యాగి చేయటం ఏంటి, అన్ని బూమ్రాంగ్ అండి, మిస్ఫైర్. అదే ఇంత హిట్ వికెట్. అసలు బ్యాటింగ్ చేయమంటే స్టంపులు కేసు కొట్టుకునేవాడిని ఇప్పుడే చూస్తున్నా. ఇది అసెంబ్లీకి వెళ్ళి పోరాడు, అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం. ఇప్పుడు ఒకటి, ఈ పీపీపీ మోడల్కి మనం తీసుకున్నట్లయితే పివి నరసింహారావు లేకపోతే మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా వచ్చిందేనండి ఇది. ఏది ఇప్పుడు వాజ్పేయి హయాంలో మనం చూసాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్, అసలు దేశంలో అతి పెద్ద విమానాశ్రయాలు, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కట్టింది దేని మీద? పీపీపీ మోడలే కదా. అవును. దృష్టం ఏంటంటే ఋషి గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు. ఇది తెలంగాణలో కానీ లేకపోతే రాష్ట్రాల్లో కానీ, పివి నరసింహారావు టైంలో కానీ, వాజ్పేయి టైంలో కానీ ఇలాంటి నాయకులు లేకపోవడం వాళ్ళ అదృష్టమా? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఒకటి ఋషి గారు, ఏది ఈ మోడల్లో ఎన్ని సీట్లు వస్తాయి? కన్వీనర్ కోటాలో 213 సీట్లు వస్తాయి. ఇప్పుడు వీళ్ళ మోడల్లో ఎన్ని సీట్లు వస్తాయి? 850 సీట్లు వస్తాయండి. అంటే 4 రెట్లు ఎక్కువ సీట్లు. నీ మోడల్లో ఇన్పేషెంట్ బెడ్స్ ఎన్ని ఉంటాయి? 2,000 బెడ్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి మోడల్లో ఇన్పేషెంట్ బెడ్స్ ఎన్ని వస్తాయి? 6,000 బెడ్స్ వస్తాయండి. అంటే నీ మోడల్ కన్నా వీళ్ళ మోడల్లో, ఏది పీపీపీ మోడల్లో 3-4 రెట్లు పేదలకి వైద్య సేవలు అందుతాయి. దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తాపత్రయపడుతుంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏది ఋషికొండ ప్యాలెస్ డబ్బులతో 2 మెడికల్ కాలేజీలు వచ్చాయని. శిరీష మేడం చెప్పారు కదా, ఆ రంగులకైన ఖర్చు 3,000 కోట్లు. ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయన్నా? ఆ సర్వే రాళ్లు 750 కోట్లు, 3 మెడికల్ కాలేజీలు వచ్చాయి వాటితో. అంటే ఇప్పుడు ఒకటి, నీవు నీ స్పెషల్ ఫ్లైట్లు, నీ హెలికాప్టర్లకు అయ్యే ఖర్చు 223 కోట్లు అంట. ఒక మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయేది.
అవును. నీ యాడ్స్ ఏది నీ కంపెనీకి ఇచ్చినటువంటి యాడ్స్, సాక్షి యాడ్స్, సాక్షి కొనిపించాడు వాళ్ళందరితో అవును. వాలంటీర్లతో 600 కోట్లు అండి. 2 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యావు కాదా? అంటే నీ దుబారా, నువ్వు చేసినటువంటి ఆ నిధుల దుర్వినియోగం, నీ దోపిడీ, ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి? అసలు ఆయన